ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది అసలు మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉందో కనుక్కోవాలి. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే కనుక డౌన్ ట్రెండ్ లో ఉందా, ఇది మీరు ఫస్ట్ కనుక్కోవాలన్నమాట. ఇది తెలియకుండా మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక మీకు లాస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలా అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది, అది మీకు తెలియలేదు. సో ఆ సిచ్యువేషన్ లో మీరు కనుక బై చేస్తే మీకు ఖచ్చితంగా లాస్ వస్తుంది. సో మీరు బై చేసిన తర్వాత మార్కెట్ కొన్ని నిమిషాల పాటు పైకి వెళ్ళొచ్చు, కానీ ఫైనల్ గా కిందకు వస్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. అలాగే సో మార్కెట్ గనక అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు సెల్ చేశారనుకోండి, మీకు లాస్ వస్తుంది. సో మీరు సెల్ చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు మార్కెట్ కిందకి పడచ్చు, కానీ ఫైనల్ గా మార్కెట్ పైకైతే వెళ్తుంది. ఎందుకంటే మార్కెట్ యాక్చువల్ గా అప్ ట్రెండ్ లో ఉంది. ఓకేనా? సో కాబట్టి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసే ముందు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉందా లేకపోతే కనుక అప్ ట్రెండ్ లో ఉందా కనుక్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నేను ఈ వీడియో ఓన్లీ బిగినర్స్ కోసం మాత్రమే చేస్తున్నానండి. కాబట్టి ఈ వీడియోకి మాక్సిమం లైక్స్, మాక్సిమం షేర్స్, మాక్సిమం హైప్స్ అయితే ఇవ్వండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ధన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నానండి. సో మీరు కూడా ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ యాప్ లో అకౌంట్ లేకపోతే, అంటే ధన్ యాప్ లో డీమాట్ అకౌంట్ లేకపోతే కనుక మీరు వెంటనే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా ఒక ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ధన్ యాప్ లో మనకు అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంట్రాడే చార్జెస్ అనేది తక్కువ అన్నమాట. సో కాబట్టి మీరు ఇందులో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ధన్ యాప్ ఓపెన్ చేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి మనము ఒక స్టాక్ అయితే పికప్ చేద్దాం. సో ఇక్కడ మనకు సర్చ్ బార్ ఉంది కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక స్టాక్ అనేది పికప్ చేస్తాను. ఓకేనా? ఇది ఓన్లీ డెమో పర్పస్ కోసం మాత్రమే. సో ఇక్కడ చూడండి భారత్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, దీనిపై నేను ట్యాప్ చేస్తాను. దీని తర్వాత ఇక్కడ చూడండి మనము క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అన్నమాట. ఓకేనా? సో మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి కాబట్టి టైం ఫ్రేమ్ 5 మినిట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి. సో నేను యాక్చువల్ గా టైం ఫ్రేమ్ 5 మినిట్ ఉంది, 5 మినిట్ పెట్టుకున్నాను. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను, ఎటువంటి రికమెండేషన్ అయితే కాదు. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఒక ఇండికేటర్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని సర్చ్ బార్ కి వెళ్ళేసి VWAP అని చెప్పేసి టైప్ చేయండి. మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ థింగ్, దీనిపైన మీరు ట్యాప్ చేసుకోండి. ఆ ఇండికేటర్ మనకు ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి వ్యాప్ ఇండికేటర్ అన్నమాట. సో ఈ బ్లూ లైన్ కింద కనుక ప్రైస్ ఉంటే డౌన్ ట్రెండ్ లో ఉంది, అప్పుడు మనము ఓన్లీ సెల్ మాత్రమే చేయాలి. ఈ బ్లూ లైన్ పైన ప్రైస్ ఉంటే కనుక అప్ ట్రెండ్ లో ఉన్నట్టుగా మీనింగ్, అప్పుడు మనం ఓన్లీ బై మాత్రమే చేయాలి. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ప్రైస్ ఈ బ్లూ లైన్ ని ఇక్కడ కట్ చేస్తుంది, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ తో కట్ చేస్తుంది. అంటే ప్రైస్ అనేది అప్పుడప్పుడే బ్లూ లైన్ పైన వెళ్తుంది. ఆ పర్టికులర్ టైంలో మీరు కనుక ఎంట్రీ ఇస్తే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రైస్ మనకు కింద నుంచి పైకి బ్లూ లైన్ పైకి వెళ్తుందో ఆ పర్టికులర్ టైంలో అనమాట. ఎప్పుడంటే ప్రైస్ కింద నుంచి బ్లూ లైన్ పైకి వెళ్తుంది కదా, ఈ కేసులో వచ్చేసి ఈ క్యాండిల్ అనమాట. సో ఈ క్యాండిల్ తర్వాత మనం కనుక ఎంట్రీ ఇస్తే కనుక ఇక్కడ చూడండి ప్రైస్ ఎంత పైకి వెళ్ళింది చూడండి. 1:2 రిస్క్ వార్ రేషియో మనం తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ప్రైస్ అనేది పైనుంచి ఈ బ్లూ లైన్ ని కింద కట్ చేస్తుంది, ఈ రెడ్ క్యాండిల్ కట్ చేస్తుంది కదా. ఈ పర్టికులర్ ప్రైస్ లో మీరు కనుక సెల్ చేస్తుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చేది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు ఈ ప్రైస్ అనేది ఈ బ్లూ లైన్ కింద వచ్చిందో దాని తర్వాత ఇక్కడ చూడండి కంటిన్యూస్ గా పడిపోయింది. ఎప్పుడైతే ప్రైస్ పైనుంచి బ్లూ లైన్ ని కట్ చేస్తుందో ఆ పర్టికులర్ ప్రైస్ లో మనం ఎంట్రీకి రెడీగా ఉండాలి. ఈ విధంగా మీరు కనుక ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు చాలా మంది కామెంట్ అయితే చేయొచ్చు, సో యాక్చువల్ గా మనకి ఇది లైవ్ మార్కెట్ లో వర్కౌట్ అవుతుందని చెప్పేసి కామెంట్ అయితే చేయొచ్చు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే కనుక మీరు ఈ వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసుకొని ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే అందులో ఒక 50% ట్రేడ్స్ మీరు సక్సెస్ అయినా సరే మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. మీరు 1:2 రిస్క్ వార్ రేషియో మెయింటైన్ చేయాలి. అంటే పోతే 1000 రూపీస్ వస్తే 2000 రూపీస్, లేకపోతే పోతే 500 రూపీస్ వస్తే 1000 రూపీస్. సో మీరు రిస్క్ ఎంత పెట్టుకుంటారో దానికి డబుల్ మనకు రివార్డ్ అయితే రావాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే 50% ట్రేడ్స్ మీరు సక్సెస్ అయినా సరే ప్రాఫిట్ లోనే ఉంటారు. మనం ఎటువంటి స్ట్రాటజీ అప్లై చేయకుండా, అసలు మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉందా కనుక్కోకుండా ట్రేడింగ్ చేసే బదులు మనం ఈ వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసుకొని ఒక 50% ట్రేడ్స్ మనం సక్సెస్ అయినా సరే ప్రాఫిటే కదా. ఒకసారి మీరు ఇది ఇంప్లిమెంట్ చేసి చూడండి.